ఉంచబడ్డాయి. అందుకే చాలా మంది తమ పునర్జన్మ గురించి తెలుసుకోవడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఎందుకంటే గత జన్మలలో చేసిన కర్మలు ఈ జన్మలో ఒక మనిషి జీవితాన్ని ప్రభావితం చేస్తాయని చాలా మంది భావిస్తారు. కానీ ఒక సామాన్య వ్యక్తికి తన గత జీవితం గురించి తెలుసుకోవడం అంత ఏ విధంగా అయితే మన బట్టలు మురికిగా మారినప్పుడు వేరే బట్టలను ఎలా అయితే ధరిస్తామో అలాగే ఒక వ్యక్తి ఆయుష్ పూర్తయిన తర్వాత ఆత్మ కూడా ఒక శరీరాన్ని వదిలి మరొక శరీరాన్ని ధరిస్తుందని శ్రీకృష్ణుడు భగవద్గీతలో చెప్పాడు. మనిషి మరణించిన తరువాత మరణం అనేది ఆత్మకు మోక్షం లభించే వరకు ఒక శరీరం నుండి ఇంకో శరీరానికి, ఒక జన్మ నుండి ఇంకో జన్మకు ప్రయాణం సాగిస్తూనే ఉంటుంది. గరుడ పురాణం ప్రకారం ఒక ఆత్మ తన గత జన్మ కర్మల ఆధారంగా చిన్న చీమ నుండి భారీ వృక్షం వరకు ఈ ప్రపంచంలో ఉన్న 87 లక్షల జాతులలో ఏ జీవిగానైనా జన్మించగలదు. ఒకవేళ మీరు మీ ప్రస్తుత జీవితంలో దుఃఖాన్ని అనుభవిస్తున్నట్లయితే దీనికి కారణం మీ గత జన్మతో ముడిపడి ఉంటుంది. హిందూ ధర్మ గ్రంథాల ప్రకారం ఒకవేళ మీరు గత జన్మలో మంచి కర్మలు అంటే పుణ్యాలు చేసి ఉంటే ప్రస్తుత జీవితంలో మీకు సుఖ సంతోషాలతో కూడిన ఆరోగ్యకరమైన జీవితం మరియు అత్యున్నత హోదా, సిరి సంపదలు లభిస్తాయి. ఒకవేళ మీ గత జన్మలో మీరు చెడు కర్మలు అంటే పాపాలు చేసి ఉంటే దానికి ఫలితం ఈ జన్మలో మీరు తప్పకుండా అనుభవిస్తూ ఉంటారు. ఎవరైనా వ్యక్తి గత జన్మలో ఎక్కువ పాపాలు చేసి ఉంటే ఆ వ్యక్తులు ఈ జన్మలో జంతువులుగా జన్మించి ఉంటారు. లేదా మానవుడిగా జన్మించినా తినడానికి కూడా తిండి లేని అనారోగ్యకరమైన శరీరాన్ని మరియు దుఃఖంతో కూడిన ధర్మ గ్రంథాలలో వివరించబడిన కొన్ని సంకేతాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. మన హిందూ ధర్మ గ్రంథాల ప్రకారం పునర్జన్మకు సంబంధించి కొన్ని సంకేతాలు మన పునర్జన్మ గురించి తెలియజేస్తాయి. అలాంటి వాటిలో మొదటి సంకేతం వెనుక ఖచ్చితంగా ఏదో ఒక అర్థం దాగి ఉంటుంది. కళల శాస్త్రం ప్రకారం మనకు తెలియని ముఖాలు, ప్రదేశాలు, స్థలాలు కలలో కనిపిస్తే అలాంటి కళ మన పునర్జన్మకు సంబంధించినదిగా భావిస్తారు. అంతేకాకుండా అప్పుడప్పుడు ప్రజలు తమను తాము కలలో చూస్తూ ఉంటారు. ఒకవేళ వారి యొక్క వ్యక్తిత్వం కలలో కనిపించే వ్యక్తితో పోల్చినప్పుడు భిన్నంగా కలలో ఎటువంటి మార్పు లేకుండా ఒకే విధంగా కనిపిస్తాయి. అలాంటప్పుడు ఇది కూడా మన పునర్జన్మలోని కొన్ని సంఘటనలకు సంబంధించినదిగా స్వప్న శాస్త్రం చెబుతుంది. అంతేకాకుండా ఒక వ్యక్తి కలలో చాలా సార్లు గాయపడటం కనిపించినా లేదా మరణించినా, ఒకే రకమైన కళ పదే పదే వచ్చినా, లేదా ఎవరైనా ఒక వ్యక్తి ఒకే విధంగా పదే రెండవ సంకేతం గురించి తెలుసుకుందాం. చాలా మందికి పుట్టినప్పటి నుండి వారి శరీరంపై కొన్ని మచ్చలు ఉంటాయి. ఈ మచ్చలు ఎటువంటి గాయం లేకుండా పుట్టుకతోనే వస్తాయి. శరీరంపై ఉన్న ఈ మచ్చలు మన గత జన్మలకు సంబంధించినవని కొంతమంది నిపుణులు చెబుతున్నారు. గరుడ పురాణం ప్రకారం నరకంలో హింసించబడిన ఆత్మలు వారి అన్ని పాపాలకు శిక్షలు అనుభవించిన తర్వాత స్వర్గలోక ప్రాప్తి కోసం పుణ్యం సంపాదించుకోవడానికి ఈ భూమిపై మానవ రూపంలో జన్మిస్తాయి. వారిలో కొంతమంది శరీరాలపై ఈ మచ్చలు ఉంటాయి. ఇవి పుట్టుకతోనే శరీరాలపై ఉంటాయి కాబట్టి వీటిని పుట్టుమచ్చలు అని కూడా అంటారు. ఈ పుట్టుమచ్చలు గత జీవితంలో జరిగిన గాయాల నుండి ఏర్పడతాయి. దీనికి శాస్త్రీయ ఆధారాలంటూ ఏమీ లేవు. కానీ కొంతమంది నమ్మకాల ప్రకారం ఒక వ్యక్తి శరీరంపై ఉన్న పుట్టుమచ్చల ద్వారా అతను తన గత జన్మలో ఎలా ఉండేవాడో తెలుసుకోవచ్చు. మునుపటి జన్మలో కొంతమంది వ్యక్తుల శరీరాలపై ఉన్న మచ్చలే తదుపరి జన్మలో కూడా ఉంటాయి. దీనిని నిరూపించడానికి సైన్స్ ఒక పరిశోధన కొన్ని పుట్టుమచ్చలు ఉన్నాయని కనుగొన్నారు. వారిలో కొంతమంది గాయం లేదా అనారోగ్యం కారణంగా తమ గత జీవితాల జ్ఞాపకాలను కూడా గుర్తు చేసుకున్నారు. అలాంటి ఒక సందర్భంలో ఒక చిన్న పిల్లవాడు తన గత జన్మలో తలపై కాల్చి చంపబడ్డానని గుర్తు చేసుకున్నాడు. అయితే
ఇవి అందరికీ సాధ్యం కావు. ఎక్కడో కోటి మందిలో ఒక్కరికి మాత్రమే ఇలా జరుగుతుంది. ఇప్పుడు పునర్జన్మ యొక్క 3వ సంకేతం గురించి తెలుసుంటారు. మీరు ఎప్పుడైనా డెజావును అనుభవించి ఉంటే అది ఎంత అద్భుతంగా ఉంటుందో మీకు తెలుస్తుంది. డెజావులో మనం మన గత జీవిత వాస్తవికతను ఈ జీవితంలో జ్ఞాపకాల రూపంలో ఎదుర్కొంటామని, మరియు ఈ జీవితంలో మన గత జీవిత సంఘటన యొక్క ఆలోచనను పొందుతామని ప్రజలు ముందు ఎదుటి వ్యక్తి వారితో మాట్లాడితేనే వీళ్లు వారితో మాట్లాడుతారు, లేదంటే అస్సలు వారితో కలవడానికి కూడా ఇష్టపడరు. కొంతమంది తమ అంతర్గత ప్రతిభను బయటకి తీసుకురావడానికి పగలు మరియు రాత్రి కష్టపడి పనిచేస్తారు, చివరికి విజయం సాధిస్తారు. కానీ కొంతమంది చిన్నతనం నుండే చాలా ప్రతిభావంతులుగా ఉంటారు, మరియు వారి ప్రతిభ దానంతట అదే బయటపడుతుంది. ఎందుకంటే వారు గత జన్మలో ఈ ప్రతిభను పెంపొందించుకోవడానికి చాలా కష్టపడ్డారు. అందుకే ఇస్తుందో. అదే విధంగా కొన్ని వార్తా ఛానళ్లు ఆ బాలుడిని ఇంటర్వ్యూ చేసినప్పుడు అతని సమాధానాలు కూడా గూగుల్ లాగే 100% సరైనదిగా ఉన్నాయి. ఇటువంటి సంఘటనలు పునర్జన్మకు గట్టి రుజువుని ఇస్తాయని ఈ బాలుడు నిరూపించాడు. ఇప్పుడు పునర్జన్మకు సంబంధించిన 5వ సంకేతం గురించి తెలుసుకుందాం. చాలా మంది ప్రజలు ఎత్తు, నీరు, నిప్పు వంటి వాటికి చాలా భయపడతారు. వారి జీవితంలో అలాంటి వాటికి భయపడేంత భయంకరమైన సంఘటనలు ఏమీ జరగకపోయినా వాటి దగ్గరికి వెళ్ళడానికి కూడా భయపడతారు. దీనికి కారణం వారికి గత జన్మలో ఏదో చెడు జరిగి ఉంటుంది. కాబట్టి ఈ జీవితంలో అతను వీటికి భయపడుతున్నాడు. ఇప్పుడు చెప్పిన ఈ 5 సంకేతాల ద్వారా మీరు పునర్జన్మ పొందారో లేదో తెలుసుకోవచ్చు. మనం చెప్పుకున్న వాటిలో మీకు ఏ ఒక్క సంకేతం ఉన్నా మీరు మళ్ళీ జన్మించారని అర్థం. అలా ఎవరైనా ఉంటే కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. సో ఫ్రెండ్స్, ఇది ఇవాల్టి వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేసుకోండి. మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు మన వీడియోస్ ని చూస్తూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.